హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ ఫిల్డ్ బ్రెడ్ అండి. వీటిని డోనర్స్ అని కూడా అంటారు. ఇవి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో వేడి వేడి పాలను తీసుకోవాలండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం షుగర్ కరిగేలోపు పాలు అనేటివి గోరువెచ్చగా అవుతాయి. ఇందులో డ్రై ఈస్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుకుంటున్నాను. పాలలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈస్ట్ వేసేటప్పుడు పాలు అనేటివి గోరువెచ్చగా ఉండాలండి. దీన్ని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాను. ఎలా పొంగిందో చూడండి. ఇలా పొంగిన తర్వాత ఇందులో 3 కప్స్ నేను మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా వాడుతున్నాను. 3 కప్స్ మైదా వేసుకుంటున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండికి ఈస్ట్ అనేది పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మన చేతికి అంటుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ అనేది ఏ ఫ్లేవర్ ఉండకూడదండి. అలాంటి ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ వాడాలి. ఇక్కడ నేను బటర్ వాడుతున్నాను. మీరు ఇక్కడ ఇలా బాగా కలుపుకోవాలండి. నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు నేను బౌల్కి బటర్ రాసుకుంటున్నాను. ఇలా రాయాలి. రాసి ఒక పిండి అందులో పెట్టి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఎలా పొంగిందో చూడండి. ఇలా డబుల్ క్వాంటిటీ వస్తుంది పిండి అనేది. ఇలా నొక్కుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దీనిపైన పిండి పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి. మనం పిండి అనేది ఎంత మంచిగా ప్రెస్ చేస్తూ కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయండి. ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు. మనం మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి కాకుండా కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను వీటిని చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను. చిన్న ముద్దలుగా కట్ చేసుకుంటున్నాను. నైఫ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని రౌండ్ షేప్ పైన క్రాక్స్ ఏం లేకుండా చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోవాలండి. చూడండి, ఇలా ఏ క్రాక్స్ లేకుండా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మరి నొక్కుతూ కాకుండా పైననే ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇక్కడ నేను వీటన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి బటర్ రాసుకొని ఆ ప్లేట్లో వీటన్నిటిని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. అవి అనేటివి మళ్ళీ పొంగుతాయండి. ఇలా పొంగాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా రావాలండి. ఇలా వచ్చాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ కాకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు వేడైన తర్వాత ఆయిల్లో ఇవి వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలా వేగించాలి. ఒక 1 మినిట్ తర్వాత వీటిని ఇలా తిప్పుకోవాలండి. కలర్ వచ్చాక తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగదండి. లోపల ఫ్లఫీగా రావాలని అంటే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటన్నిటిని ఈ డోనర్స్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర స్ట్రా ఉంటుంది కదండి, ఆ స్ట్రాతో ఇలా హోల్స్ చేసుకోవాలండి చాక్లెట్ ఫిలప్ చేయడానికి. ఇలా నేను ఇక్కడ అన్నిటికీ హోల్స్ చేసుకుంటున్నాను. లోపల అనేది ఫ్లఫీగా ఉందండి బ్రెడ్. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయి. నేను ఇక్కడ 1/2 కప్పు షుగర్ అనేది పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా ఇందులో డిప్ చేస్తూ షుగర్ పౌడర్లో డిప్ చేస్తూ చల్లుతూ తీస్తున్నానండి వీటన్నిటిని డోనర్స్ని.
ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ డోనట్స్ అనేవి కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే ఇలా డిప్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటన్నిటిని డిప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 3 చాక్లెట్స్ తీసుకున్నానండి. డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. వీటిని వేడి వాటర్లో వేసి కరిగించుకున్నానండి. క్రీమ్ టెక్స్చర్ వచ్చేలా కరిగించుకున్నాను. వీటిని కత్తెరతో చిన్న హోల్ చేసి ఇందులో ఫిల్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలా ఫిల్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫిల్ చేసుకోవాలి. అందులో ఫిల్ అయిన తర్వాత బయటకి వచ్చేస్తుందండి. ఇలా బయటకి వచ్చేసినాక అందులో మొత్తం ఫిల్ అయినట్టు అర్థం అండి. ఇలా నేను ఇక్కడ వీటన్నిటిని ఇలాగే ఫిల్ చేసుకున్నానండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాక్లెట్ డోనట్స్ అనేవి. మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని మెల్ట్ చేసుకొనైనా పైపింగ్ కవర్ ఉంటే ఆ కవర్లో వేసైనా ఫిల్ చేసుకోవచ్చు. లేదు ఈజీగా ఇలా కావాలి అని అనుకుంటే ఇలాగైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. పిల్లల బర్త్డేలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఇవ్వడానికి, స్కూల్లో ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయండి. ఇవి చూడడానికి ఎంత నీట్గా ఎంత ఫ్లఫీగా వస్తాయో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి.